ఆయన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని అందించారు. వర్షాభావం ఉన్నను ఆసక్తితో మీ పిల్లలు వచ్చారు. అందరిని బట్టి మీకు స్తుతులు దేవా. మరి జరగబోతున్న సెమినార్ కొరకు ప్రార్థిస్తున్నాం, సిద్ధపడుతున్నాం. మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే ఇప్పుడు తరగతి కొరకు కూడా మేము సిద్ధపడుతున్నాం. మాతో ధారాళముగా మీరు మాట్లాడండి. అన్ని సంఘాల వలె కేవలం ఆశీర్వాదాల కొరకు మేము మాట్లాడుకుని వెళ్ళిపోక ప్రపంచాన్ని చదవగలిగే, చరిత్రను చదవగలిగే తండ్రి, సమాజం ఏ విధముగా తీరుతెన్నులుందో చూడగలిగే తండ్రి, మనోనేత్రాలు, జ్ఞానము, వివేచన మాకు దయచేయండి తండ్రి. మీ దయ, మీ కృప తండ్రి మాకు అనుగ్రహించండి. పశుబాలురమైన మాతో మాట్లాడండి. మీ కృపగల ఉపదేశం తండ్రి మా అందరికి అందిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె జాగ్రత్తగా ఒక ఇమేజ్ చూస్తూ మనం వాక్యంలోనికి వెళదాం. ఒకసారి చూద్దామా? అందరికి కనబడుతుందా? మొత్తాన్ని కనబడలేదా? ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చూస్తూ వినండి. ఈ డిసెంబర్ ఫస్ట్ సీజన్ అనగానే, డిసెంబర్ అనగానే మనకు తెలుసు ఇది ఒక క్రిస్మస్ సీజన్. ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ పర్వదినాలలో, ఈ ప్రత్యేకమైన ఈ క్రీస్తు పుట్టుకను గూర్చిన పరంపరలో కొంత చరిత్ర మనకు తెలియాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ను గూర్చిన అవగాహన మనకు లేకపోతే క్రిస్మస్ చెయ్యాలని కొందరు, చేయకూడదని కొందరు, ఇది అన్యాచారం అని కొందరు, కాదు ఇది చేసినా తప్పు కాదని కొందరు, వీటిని గూర్చిన సరి అయిన అవగాహన మనకు ఉండాలి. నేను క్రిస్మస్ మీద మెసేజ్ చెప్పడానికి రోజు నేను ఇక్కడ నిలబడలేదు, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు నేను హిస్టరీ చెప్పాలనుకుంటున్నాను, చరిత్ర. ఈ చరిత్ర నేను మాట్లాడాలనుకుంటున్నాను కనుక కాస్త జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినకపోతే ఈ రోజు ఏం చెప్పాడంటే సదురు మదురు జల్లులు చెప్పండి, అల్పపీడనం, వాయుగుండం అని తప్ప మీకు ఏం అర్థం అది. అది జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిస్టరీ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకసారి చూద్దాం మనం. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ చరిత్రని చదువుతున్నప్పుడు లేదా ఈ చరిత్ర చూస్తున్నప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ మనకు కనబడతాయి. ఆ 2 ఆర్గ్యుమెంట్స్ మీరు గమనించండి. వాటిని చూస్తున్నప్పుడు నాకు కనబడట్లేదు, పర్లేదా? కొంచెం నాకు చూపించండి. ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లే ముందు ఒక రెఫరెన్స్ మనం చూద్దాం. లూకాసు సువార్త సరిపోద్ది. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త క్షమించండి 2వ అధ్యాయం 1వ వచనం నుండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను కురేనీల సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఆగుదాం. ఎందుకు ఈ విషయాలు అని చెప్తున్నామంటే, యేసుక్రీస్తు అనే ఒక జననం, యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిత్వం, యేసుక్రీస్తు అనే ఒక దైవం కల్పిత గాథ, మిథాలజీ అంటున్నారు. మిథాలజీ అంటే మిత్ అంటే ఏంటండి? పురాణము. మిత్ అంటే ఏంటండి? కల్పితము. మిత్ అంటే ఏంటండి? ఊహాజనికమైనది. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ లేదా కామెంట్స్ మనం నమ్మిన విశ్వాసం మీద చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జీసస్ అనేది ఒక మిత్ అంటున్నారు. జీసస్ అనేది ఒక పుక్కిట పురాణం. జీసస్ అనే ఒక కల్చర్ లేదా జీసస్ అనే ఒక ఆరిజిన్, జీసస్ అనే ఒక రిలీజన్, జీసస్ అనే ప్రాక్టీస్ అనేది కల్పించినది అంటున్నారు. ఈరోజు దాని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. విచిత్రమైన టీవీ 9లో కూర్చొని చాలా మంది మేధావి వర్గాలు కూడా క్రీస్తు మీద కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో మనకు ఎక్కువ కనబడిన వ్యక్తి బాబు గోకినేని గారు, తెలుసు కదా? ఈ బాబు గోకినేని గారు కూడా క్రిస్టియానిటీ మీద ఒక విచిత్రమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇవన్నీ రోజు మనం కవర్ చేస్తాం హిస్టరీలో. కాస్త త్వరగా మీరు వేగంగా నాకు స్పందిస్తే త్వరగా చెప్పి మరో క్రిస్మస్ మెసేజ్ ఉంది, అక్కడికి వెళ్తాను. ఓకేనా? డీలోకేనా? సరే, జాగ్రత్తగా వెళ్దాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ప్రసంగం కాదు, ఇది హిస్టరీ. ఎందుకు హిస్టరీ ప్రారంభించామంటే, ఈ డిసెంబర్ సీజన్లో ఏంటి అసలు క్రిస్మస్ అంటే, దీని మీద ఏం జరుగుతుందంటే, ఈ లూకా గారు అంటున్నారు, ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అగుస్తు వలన, అగస్టస్ అంటారా, ఆగస్ట్ నెల అంటాం చూసారా? ఆగస్టు, జనవరి ఇవన్నీ ఏటో అనుకోకండి. ఆగస్ట్ అంటే ఎవరో తెలుసా? ఈడే. ఎవరు? ఈ అగస్టసే. ఆగస్ట్ నెల అంటే ఈళ్ళే. ఈ అగస్టస్ పేర్లు వీళ్ళవే, జనవరి పేర్లు ఏలవే, డిసెంబర్ పేర్లు ఏలవే. అంటే ఈ క్యాలెండర్ పేర్లన్నీ ఎవరో తెలుసా? రోమన్ దేవుళ్ళు. ఎవరు? రోమీల దేవుళ్ళు. అంటే మన జనవరి, ఈ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ మాట్లాడుకుంటున్న ఆగస్ట్ నెలలు, ఇవన్నీ ఈ రోమీలు, రాజులు, దేవుళ్ళ పేర్లు అన్నమాట. ఈ క్యాలెండర్, ఈ వీళ్ళ పేర్లే క్యాలెండర్ పెట్టారు. వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు పుక్కిట పురాణము, ప్రభు యొక్క పుట్టిక పుక్కిట పురాణం అయితే లూకా ఇలా రాయకూడదు. ఎలా రాయకూడదు? ఆయన పుట్టిక పలానా టైంలో పుట్టింది అని ఒక డేట్ ఇవ్వకూడదు, లేదా హిస్టరీలో ఒక వ్యక్తిని పరిచయం చేయకూడదు. అంటే క్రీస్తు పుట్టాడని చెప్పడానికి లూకా గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, పలానా రాజు లేదా పలానా చక్రవర్తి పరిపాలిస్తున్నాడని ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు అనే పుట్టిక అబద్ధం అని చెప్పాలంటే ముందు హిస్టరీలో ఎవరు ఉండకూడదండి? అగస్టస్ ఉండకూడదు. అగస్టస్ అనే చక్రవర్తి నిజమైతే
అగస్టస్ అనే చక్రవర్తి నిజమైతే, చరిత్ర నిజమైతే, ఆయన పరిపాలనలో పుట్టిన యేసుక్రీస్తు అనే వ్యక్తి కూడా చెప్పండి నిజం అవ్వాలి. ఆయన నిజమైతే ఆయన జీవితం రికార్డ్ చేయబడాలి. ఆయన జీవితం రికార్డ్ చేయబడితే బైబిల్ చెప్పినట్టుగానే ఆయనకి క్రూసిఫిక్షన్ జరగాలి. ఇదంతా జరిగిందని రికార్డ్స్ ఉన్నాయంటే దీన్ని డీల్ చేయడం ఈరోజు మన సబ్జెక్ట్. మనం ఎక్కడ చెప్తారు చెప్పనా? బైబుల్ ట్రైనింగ్కి వెళ్తే అక్కడ చెప్తారు, బైబిల్ కాలేజీలో ఎక్కడ చెప్పరు. అది కూడా చెప్పాలి, వినాలని ఒప్పుకుంటే చెబుతారు. ఆయన ఈ సబ్జెక్టులు ఎవరికి అర్థమవు కనుక వాటి జోలికి ఎవరు పోరు. కానీ మనం పోతాం. ఎందుకో తెలుసా? మీకు అర్థమైపోయినా మేము పోతాం. మీకు అర్థమయ్యేలా చెప్తాం. అందుకే అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఏంటి దీని గురించి. అగస్టస్ కోసం మాట్లాడుతున్నాడు. అక్కడ సర్వలోకానికి ప్రజాసంఖ్య. ఎందుకు సర్వలోకానికి ప్రజాసంఖ్య జరుగుతుంది? ఎందుకంటే రోమీలకి బాగా పన్ను కట్టించుకుంటారండి వాళ్ళు. ఏంటి పన్ను కట్టించుకుంటారు. ఒక రోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ ట్యాక్స్ వసూలు చేయడానికి స్థానిక ప్రధాన యాజకులు, అదే దేవాలయం పన్ను, అలాగే ఈ గవర్నమెంట్ ట్యాక్స్, రెండు ఒత్తిళ్లు ప్రభు మీదకి వచ్చినప్పుడు అలాంటి టైంలో ఈ పన్ను అనే ఈ పాయింట్ మనకి ఎక్కువ హైలైట్ అవుతుంది. ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. అంటే ప్రభు కూడా అడుగుతారు, మనం కూడా ట్యాక్స్ కట్టాలంటే ఎస్ మనం కట్టాలి అంట. కాకపోతే అక్కడ ట్యాక్స్ వేర్లండి. టెక్స్ట్ లో మాట్లాడుకుంటే ఈ ట్యాక్స్ వసూలు చేస్తారు. వీళ్ళు దేని మీద ట్యాక్స్ వసూలు చేస్తారు? ఇల్లు కట్టుకున్నందుకు ఇంటి పన్ను కట్టాలి, ఇల్లు స్థలానికి పన్ను కట్టాలి, పంటకు పన్ను కట్టాలి, ఉన్నందుకు పన్ను కట్టాలి, పౌరసత్వానికి పన్ను కట్టాలి. అన్ని ట్యాక్స్లే. ఇవన్నీ మాడుతున్నారు. మరి వాళ్ళు కట్టారు, వాళ్ళు కట్టించారు ట్యాక్స్లు అంటే ఈ రోజు మేము కడుతున్నాం కదంటే ఇంకా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంకా నన్ను అడగకూడదు మీరు. అంతే. అంటే ఆ రోజు ఎలా కట్టించుకున్నారో చెప్పండి. ఈ రోజు కట్టించుకుంటున్నారు. తుమ్మితే పన్ను, దగ్గుతే పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, చివరికి మనం బతుకున్నందుకు పన్ను, ఈ నేల మీద నిలబడినందుకు పన్ను, 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 మనం పంట పండించినందుకు కూడా ఎంతో కొంత కట్టాలి. ఇలాగే. కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ వసూలు చేసేవారు అనమాట. ఎవరు? రోమన్స్. ఇలా వసూలు చేస్తున్నప్పుడు వీళ్ళకి కొంచెం లెక్కలు జమ కావాలి. లెక్క తేడా వస్తుంది, ఇంకా జమ కావాలి. మరి ఏం చేద్దాం? జనాభా లెక్కలు కావాలి. జనాభా లెక్కలు ఎందుకు? జనాభా లెక్కలు ఎందుకంటే ప్రజలెంతో తెలిస్తే ట్యాక్స్ ఎంతో అర్థం అవుద్ది. ప్రజలు ఎంత ఉన్నారో తెలిస్తే మనకి ఎంత వడ్డీ వసూలు చేయాలి మనకు అర్థం. అంటే ట్యాక్స్ ఎంతో తెలాలి అంటే సెన్సస్ తెలియాలి. అంటే ప్రజా సంఖ్య ఎంతమంది ఉన్నారంటే ఇంత ట్యాక్స్ వస్తుందని. ఈ పన్ను కొరకు వీళ్ళు ప్రజా సంఖ్య తీశారు. అంతేగాని ముగ్గురు పిల్లలు పుట్టారా కంగారు పడకండి అనడానికి కాదు. ఇద్దరు పిల్లలు పుట్టారు, ముగ్గురు వద్దు, ఇద్దరు బుద్ధ, ఈ స్లోగన్ చెప్పడానికి కదా. మీకు ముగ్గురు పుట్టినా 30 మంది పుట్టినా మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పడానికి. ప్రజల మీద ప్రాంతం కాదు. చెప్పండి. ట్యాక్స్ వసూలు చేయడానికి వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో వీళ్ళు జూయిస్ గ్రౌండ్ లో కూడా ఉన్నారు కనుక, యూదుల పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కనుక, ఆ యోధ గోత్రానికి చెందిన వారే తల్లి అయిన మరియా, తండ్రి కాని తండ్రి అయిన యోసేపు, వీళ్ళిరువురు కూడా యోధా గోత్రం సంబంధించిన కనుక నీ జనాభా లెక్కలందరికీ మీకు టౌన్ ఎక్కడిస్తున్నామంటే మీ రాజు ఉన్నాడుగా. ఎవరు? ఈ దావీదు గారి ప్యాలెస్ ఉంటుందిగా. ఆయన కట్టడాలకి మీ అందరికి ఫేమస్ ఏరియా కనుక మీరు బెత్లెహేముకి రండి. అక్కడికి రండి. అక్కడికి వచ్చి యూదులందరూ మీరు అక్కడ ట్యాక్స్ రాయించుకోండి. అంటే మీరు ఏం చేస్తారంటే మీ జనాభా రాయించుకోండి. ఇదంతా జరగాలని అక్కడ పిలిచారు. సరిగ్గా ఈ జనాభా లెక్కలు జరుగుతున్న టైంలోనే తల్లి గారికి నెలలు నిండిపోయి ఎక్కడో ఆ జనాభా లెక్కల అడవుల్లో కనీసం. ఇది మనకు బైబిల్ రికార్డ్ ఎక్కడ వరకు అర్థమైంది. అయితే దీన్ని చెయ్యాలా చేయకూడదు అనేది పాయింట్. చెయ్యమని ఇంకా నేను చెప్పను, చెయ్యొద్దని నేను చెప్పను. 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. అది మాత్రమే ఈరోజు మనం వింటాం. ఏముంది ఒకసారి చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనించండి. 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ 2 ప్రతిపాదనలు ఏంటంటే, ఒకటి క్రిస్మస్ ఈజ్ ఆఫ్ ప్యాగన్ ఆరిజిన్. ప్యాగన్ అంటే అన్యమత మూలము అని. రెండోది ఏమన్నారంటే ప్యాగన్ ఆరిజిన్ కాదు, అంటే క్రిస్మస్ అన్యమత మూలము కాదు. ఒకరు అంటున్నారు ఇది అన్యుల ఆచారము. క్రిస్మస్ అనేది అన్యులు, ముఖ్యంగా రోమీల ఆచార సాంప్రదాయం నుంచే క్రిస్మస్ వచ్చిందని ఒక తెగోళ్ళు అంటున్నారు. మరికొంతమంది ఏమంటారు, నోనో అలా అనకండి, ఇది అన్యుల మూలాలకి ఏ సంబంధము లేదు, కాకపోతే టైమింగ్స్ ఒకటి అవడం వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని మరొక పండిత వర్గం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అర్థమైందా? 2 బ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏమని, ఇది మనం చేయకూడదు, ఎందుకు ఇది అన్యాచారాలని ఒక బ్యాచ్. రెండోది ఏమంటున్నారు, కాదు ఇది అన్యాచారాలను ఎందుకు పొరపాటు పడతాం అంటే 2 టైం లైన్స్ ఒకే టైంలో రావడం వలన మనం పొరపాటు పడతాం. సో క్రిస్మస్ అనేది అన్యుల మూలాలకి సంబంధించినది కాదు. ఇది మొదటిది. దీన్ని ఎందుకు పొరపాటు పడతారంటే, లేదా ఎందుకు దీన్ని ఎక్కువ కంపేర్ చేస్తారంటే, మొట్టమొదటిగా క్రిస్మస్ అనేది కేథలిక్ల యొక్క మతం నుండి, లేదా కేథలిక్ అనే యొక్క ప్రాక్టీస్ నుంచి వచ్చింది అనేది బలమైన వాదన ఉంది. ఎవరు? కేథలిక్. ఆ కేథలిక్ అనే వాళ్ళ యొక్క మనుషుల నుండి బలమైన వాదన వచ్చింది కనుక, వాళ్ళ నుంచి వచ్చింది కనుక వీళ్ళే దీన్ని తీసుకొచ్చేసారు. అంటే కేథలిక్స్ అంటే ఈ ఎవరైతే కేథలిక్ వేరు, రోమన్ కేథలిక్ వేరు. మళ్ళీ ఇది పెద్ద చరిత్ర. కేథలిక్ వేరు, రోమన్ కేథలిక్ వేరు. ప్రారంభంలో సంఘం అనేవారు కాదు, కేథలిక్ అనేవారు. కేథలిక్ అంటే సార్వత్రికమైనది అన్నారు. దాని నుంచి విడిపోయిన పదమే రోమన్ కేథలిక్ అంటారు. మళ్ళీ రోమన్ కేథలిక్ నుంచి విడిపోయిన వర్డ్సే చెప్పండి
ప్రొటెస్టెంటిజం అంటారు. అంటే ఇప్పుడు స్వతంత్ర సంఘాలు ఉన్నాయి చూసారా, మనం అన్నమాట. అంటే ఇలా విడిపోయింది అంతా ఒక చరిత్ర. దాన్ని ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ రోమన్ లేదా ఈ క్యాథలిక్లే దీన్ని తీసుకొచ్చారంటారు. ఎలా తీసుకొచ్చారంటే కొంచెం ఇవి మ్యాచ్ అయ్యే సందర్భాలు మనకు కనబడతాయి. క్యాండిల్స్ వెలిగిస్తారు కదా, ఈ క్యాండిల్స్ వెలిగించడం, బోర్లు ఊదడం, ప్రేమ విందులు పెట్టుకోవడం, ఇవన్నీ రోమిలో చేస్తున్న 3 పండగల్లో ఉంటాయండి. అక్కడ ప్రాబ్లం మనకు డౌట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆలోచిద్దాం ఒకసారి. ఏం జరుగుతాయి మూడు పండగలు అంటే, నేను టూకీగా చెప్తాను, అక్కడ తమ్ముడు వేస్తాడు చూడండి. ఇవి కాదు ఆ 3 పండుగలు ఉంటాయి చూడండి. ఈ 3 చూడండి. నేను ఫస్ట్ వర్డ్ చదువుతున్నాను, మీరు అక్కడ చూడండి. వీలైతే తర్వాత చూసుకుంటారు కానీ ముందు ఇక్కడ చూడండి. సాటాన్ అని ఒక దేవుడు ఉంటాడు. 2 జనవరి క్యాలెండర్స్ లేదా కాల్డాస్ అనే ఒక ప్రాక్టీస్ ఉంది. 3వది సోల్ అంటే సన్ అంటే సూర్యదేవుడు. ఇది 3వ పండుగ అనమాట. అంటే ఈ 3 పండుగలు ప్రధానంగా జరుగుతాయి. ఎక్కడి నుండి? డిసెంబర్, బాగా వినాలి, డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ 3 పండుగలు లైన్గా వస్తాయండి. బాగా వినాలి, డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ 3 పండుగలు లైన్కి వస్తాయి. మొట్టమొదటిది సాటాన్ లేదా సార్నియా అని ఈ పండగ ఏదైతే ఉందో, ఇది డిసెంబర్ 17 నుండి 23 వరకు జరుగుద్ది. అంటే తిరణాలు మాదిరి జరుగుతాయి అనమాట. వారం జరుగుతాయి. ఎంత? డిసెంబర్ 17 నుండి 23 వరకు. అంటే ఇది రోమీల దేవత పేరు. దాన్నే సాతాన్ కాదు, సాటాన్ అంటారు. ఈ పేరు మీద జరుగుతుంది. దేవుడు పంటనిచ్చాడు గనక, దేవుడు పంట ఇస్తాడు. ఈ తొలి పంట పండుతుందిగా, ఈ పంట పొలాలు పండే గనక ఏడాదంతా మనకి దిగుబడి బాగా ఇచ్చాడని ఈ పంట పొలాలకు వచ్చిన దిగుబడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పంట పండునందుకు చేసుకునే పండుగే ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. అదే సాటాన్ ఫెస్టివల్ అంటారు. 2వది, ఇందులో ఏం చేస్తారు? ఈ ఫెస్టివల్లో ఏం చేస్తారు? మొట్టమొదటి ఏం చేస్తారు చెప్పిన? క్యాండిల్స్ వెలిగించి నిలబడు. మీకు ఏదో గుర్తు రావాలి, చెప్పండి. ఏం చేస్తారు? క్యాండిల్స్ వెలిగిస్తారంటే కొవ్వొత్తులు వెలిగించి దీపాలు వెలిగించి నిలబడతారు. తర్వాత ఏం చేస్తారు? క్యాండిల్స్ ఆర్పేసిన తర్వాత చెప్పండి, చక్కగా డ్యాన్స్ ప్రోగ్రాలు పెడతారు. ఇవన్నీ మీకు ఎక్కడో స్ట్రైక్ అవ్వాలి. చెప్పండి. క్యాండిల్స్ వెలిగిస్తారు, చెప్పండి. తర్వాత ఈ కావాలంటే మీరు గూగుల్ తెల్లని అడగండి, పొంకాలు ఇస్తుంది. ఇప్పుడు చెల్లి కూడా వచ్చింది, ఆవిడ కూడా అడగండి, చెప్తారు. నేను కల్పించుకొచ్చింది ఇప్పటివరకు నాకు కార్లో కూర్చుని రాసుకుని వచ్చాను ఇప్పుడు మీకు చెప్పాలని. ఇంకా అందులో మొట్టమొదటిది క్యాండిల్ సర్వీస్ చేస్తారు. మరి మనం కూడా చేస్తున్నా అంటే మన డెఫినేషన్ మనకు ఉందలేండి, తర్వాత చూద్దాం, తర్వాత కూడా వేరు. క్యాండిల్ సర్వీస్ అనేది వాళ్ళే పుట్టించారు. దీపాలు వెలిగించడం అనేది వాళ్ళే పుట్టించారు. వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత పెద్ద ఆర్గ్యుమెంట్. ఆ క్యాండిల్ సర్వీస్ చేస్తారు. 2వది డాన్సులు బాగా చేస్తారు. 3వది ఇండు కార్యక్రమాలు అంటే లవ్ ఫీస్టులు పెట్టుకుంటారు. ఈ 3 ఎందులో జరుగుతాయండి చెప్పాలి? క్యాండిల్ సర్వీస్, చెప్పండి, ఆనందపు డాన్సులు, 3వది ప్రేమ విందులు. ఈ 3 ఎందులో జరుగుతాయండి? క్రిస్మస్లో జరుగుతాయి. అక్కడ డౌట్ వచ్చింది, సంథింగ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అక్కడి నుండే వచ్చి ఉండాలని ఆర్గ్యుమెంట్ బలంగా చేశారు. 2వది ఈ జనవరి టైంలో జరిగే మరొక పండుగ ఉంది, 2వ పండుగ. అది ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అంటే, నూతన సంవత్సరం వచ్చింది కనుక ఈ సంవత్సరాన్ని దేవునికి కృతజ్ఞతగా మనం స్టార్టింగ్ డేస్లోనే మనం వర్షిప్ చేయాలని చేసేదే ఈ జనవరి పండుగ. అంటే ఈ జనవరి 1, 31 అంటున్నాగా, మూలాలన్నీ అయ్యే అక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఈ జనవరి పండుగని 2వ పండుగ అంటారు. ఇది కూడా ఎన్ని రోజులు జరుగుతుంది అంటే సుమారు వారం రోజులు జరుగుతుంది. ఇందులో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు స్ట్రైక్ అవుట్ చూడండి. సరిగ్గా ఈ జనవరి పండుగలు ఏం చేస్తారంటే వీధులన్నీ తిరుగుతారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను చెప్పండి? హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది, తర్వాత చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఆడెవడ మంది వెళ్దు, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్, బండి ఆపేసి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, ఆటోలు వెళ్ళిపోతూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఇదంతా తిరుగుతాం, అలా తిరుగుతాం, ఎలా తిరుగుతాం. ఆ ముగ్గేసిన వాళ్ళు, ముగ్గేయలేని వాళ్ళు అందరినీ పిలిచి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అంటే ఆ టైంలో మనం ఏం చేస్తామని చెప్పండి? చక్కర్లు కొడతాం. సేమ్ ఇదే చేస్తారు. సేమ్ ఇదే 2 జనవరి పండుగలు వాళ్ళు చేసేది ఇదే. ఇదంతా తిరుగుతారు, అందరికీ న్యూ ఇయర్ విషయం చెప్తారు. ఇంకా ఏం చేస్తారు? మంచి బడాకాన పెట్టుకుంటారు. సేమ్ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ కోడి, ఈ కోడి, టర్కీ కోడి, ఈ కోడి, ఇంకా ఎన్ని ఉన్నాయి అన్ని కోళ్ళు ఆ రోజు వండుతాం. దాన్ని బిగ్ పార్టీస్ పెడతాం. వీటన్నిటికీ జనవరి పండుగలో చేస్తారు. ఇది జాగ్రత్తగా. 3వది సోల్ అంటే సూర్యుడికి, సన్ అంటే ది బర్త్డే ఆఫ్ సన్ అంటే మిత్రాస్ అంటారు. మిత్రాస్ అంటే ఈ రోమన్ కల్చర్లో మిత్రాస్ అంటే సూర్యుడు, సూర్య భగవానుడు అంటారు. ఈ మిత్రాస్ దేవుడికి చూడండి, ఆ సూర్య దేవుడికి మిత్రాస్ పుట్టినరోజు చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే కొంచెం గుండె బలంగా పట్టుకోండి, డిసెంబర్ 25 చేస్తారు. ఎప్పుడు చేస్తారు? డిసెంబర్. అంటే ఇప్పుడు జనవరి పండగకి నెక్స్ట్ ముందు పండుగ ఏ పండుగ జరిగింది మనకి? సాటాన్ పండగకి, అంటే డిసెంబర్ పండగకి. ఈ రెండింటి మధ్యలో జరిగే పండగే చెప్పాలి డిసెంబర్ 25 మిత్రాస్ పుట్టినరోజు అనమాట. మిత్రాస్ అంటే సూర్యుడు పుట్టినరోజులు. ఈ పండుగలకి, మతాలకి, ఈ పండుగలకి, ప్రాక్టీసులకి, ఈ పండుగలకి, పనులకి మనకి దగ్గర పోలికలు ఉన్నాయని బాబు గోకునేన్ లాంటి ఆయన కూడా కామెంట్ చేశారు. వాళ్ళు ఎందుకు అలా కామెంట్ చేశారంటే, బాప్టిజాలు మనకు ఉండడమే కాదు చెప్పండి, వీళ్ళ మతాల్లో కూడా బాప్టిజాలు తీసుకుంటారు.
రెండోది గమ్మత్తు ఏంటి చెప్పనా? మన దేవుడు తిరిగి లేచాడని నమ్మడమే కాదు, చెప్పండి, వాళ్ళ మిత్రాస్ దేవుడు అంటే సూర్యదేవుడు కూడా చెప్పండి తిరిగి లేచాడని నమ్ముతారు. అందుకే ఈ క్రిస్టియన్స్ కి మిత్రాస్ కి దగ్గర సంబంధం ఉంది కనుక ఈ క్రిస్మస్ పుట్టుక అనేది అక్కడి నుంచి, అంటే జీసస్ అనే ఈ పుట్టుక మిత్రాస్ ని కాపీ చేసింది, మిత్రాస్ ని ఎక్స్పోజ్ చేసింది, మిత్రాస్ దేవుడినే తెర మీదకి తీసుకొచ్చింది. రోమన్స్ క్రిస్టియన్స్ కలిసిపోయి పోపులు పుట్టించినది, క్యాథలిక్లు పుట్టించిన ఈ కల్చరే క్రిస్మస్ కల్చర్ అన్నారు. నేను అంటలేదండోయ్, అన్నారు చరిత్రలో, ఇలా అన్నారు. వీళ్ళని చాలా చాలా ఎద్దేవా చేస్తారు. ఇదిగో మిత్రాస్ ఈక్వల్ టు క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ ఈక్వల్ టు జీసస్, జీసస్ ఈక్వల్ టు రోమన్ మిత్రాస్ అన్నారు. దీని గురించి చాలా ఎద్దేవా చేశారు, చాలా అభియోగాలు చేశారు, మాట్లాడుతున్నారు. దీని కూర్చిన లేదా ఈ మిత్రాసు కూర్చిన ఆరంభాలు ఎక్కడున్నాయంటే, ముందు ఈ మిత్రాసు కూడా గొడవ తెలిసిన మనం, ఈ మిత్రాసు కూర్చిన ఆరంభాలు మనకి ఎక్కడొచ్చాయంటే 200 లేదా 2300 బాబులోనియన్స్ డిసెంబర్ 25న సూర్యదేవునికి పండగ ప్రారంభించారు. ఎప్పుడట? 2300 బాబులోనియన్స్ డిసెంబర్ 25న సూర్యదేవుడికి మిత్రాస్ అంటే మిత్రాస్ అని రోమన్స్ అంటారు. బాబులోనియన్స్ లో ఏమంటారంటే వాడిని అనేది ఐసిస్ అంటారు. కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా వాడిని ఏమని పిలుస్తారంటే బాబులోనియన్స్ మనం పిలుచుకునేది ఈ మిస్టీరియస్ రిలీజియన్స్ లేదా ఈ అంటే ఈ కొంచెం రహస్య మతాలు అంటారు వీటిని. అంటే ఇవి బయటికి కనబడగానే ఇంటర్నల్ గా ప్రతి ప్రాక్టీస్ లో ఇమిడిపోయి ఉన్నాయన్నమాట. మీకు అర్థమైపోయినా మొక్కలు అర్థమైనట్టండి. మీ నుంచి నేను కోరుకునేది అదే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రెండవసారి వినంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఈ మిత్రాస్ కూడా మనం ఎందుకు తెలుస్తున్నాం అంటే మిత్రాస్ పుట్టిగా చెప్పండి యేసు ప్రభు వారికి జరుగుతున్న పుట్టినరోజు కార్యక్రమం ఒకే డేలో జరుగుతుంది. ఏ డేలో? డిసెంబర్ 25 జరుగుతుంది. అందుకే ఈ మిత్రాస్ కూడా గొడవ ఏంటో తెలుస్తున్నాం మనం. ఈ మిత్రాస్ అనేవాడు లేదా ఈ సూర్యదేవుడు ఆరాధన ఎక్కడ స్టార్ట్ అయిందంటే బబులోన్లో స్టార్ట్ అయింది డిసెంబర్ 25న. అక్కడ ఏమంటారంటే ఐసిస్ అంటారు, దీన్ని ఐసిస్ దేవుడు అంటారు. వీటిని మిస్టీరియస్ రిలీజన్స్ అంటారు. అంటే ఒక దేవుడు అంటూ తినంగా ఉండడం అనమాట. ఆ దేవుడే చచ్చిపోతాడు, ఆ దేవుడే పుడతాడు, ఆ దేవుడు లెగిస్తాడు. ఇంకా దాన్ని మిస్టీరియస్ రిలీజన్ అంటారన్నమాట. దానికి ఒక పట్టాన్ని మనకు అర్థమవుతుంది. దాన్ని చాలా తేడాగా చక్కగా దాన్ని ఒక కథలాగా ఒక్కొక్క ఏరియాకి వాళ్ళ పరిపాలన వచ్చిందో మరి సాతానుగా నడిపించాడో తెలియదు, కానీ మొత్తం మీద అన్ని ప్రాంతాలకి బోధించింది. ఎలా ఉంటుందంటే చెప్తాను వినండి. ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఒక దేవత ఉంటుంది. ఒక దేవుడు, ఒక దేవత. ఈ దేవుడు ఎవరు? తండ్రి దేవుడు. ఈ దేవత ఎవరు? తల్లి దేవుడు. ఈ దేవుడికి ఈ దేవతకి ఇద్దరికి పెళ్ళి అయితే ఆడికో కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే మిత్రాస్. అర్థమైనట్టే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఈ దేవతకి పుట్టిన కొడుకే, ఆ కొడుకు పేరే సన్ గాడ్ అంటారంటే సూర్యదేవుడు. ఈ సూర్యదేవుడికి వర్షిప్ స్టార్ట్ చేశారు. దాన్నే పుట్టినరోజు. ఆ పుట్టినరోజే ఎప్పుడు ప్రారంభించారండి? డిసెంబర్ 25 అంటారు. దీన్నే ఐసిస్ అంటారు. అంటే వాడి పెద్దోడు పేరు అదిగే తిరమరం ఉండదు, అందులో పేరు పిలుస్తారు, ఇందులో పేరు పిలుస్తారు. 2 రకాల సౌండ్స్ ఉంటాయి. అక్కడేమో బయలు అంటారు, ఇక్కడికి వచ్చి అష్టారోత్ అంటారు, అక్కడికి వెళ్ళి కెమోస్ అంటారు. ఏవేవో పేర్లు మిక్స్డ్ ఉంటాయి, కానీ స్టోరీలు మాత్రం ఒకలాగా ఉంటాయి. అందుకే మాట్లాడతాను చూడండి. ఐసిస్ ఈక్వల్ టు ఓ సిరీస్ అని ఒక ఆయన ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు అనమాట. వీళ్ళిద్దరూ భార్య భర్తలకు పుట్టినదే హర్సస్ అంటారు. వీడినే మిత్రాస్ అంటారు. వీళ్ళిద్దరికి కొడుకు పుడితే వీడు ఏం చేశాడట? ప్రజలను విమోచించడానికి భూమి మీదకి ఉద్భవించాడట. ప్రజలను విమోచించడానికి భూమి మీద ఉద్భవించిన రోజునే చెప్పాలి పుట్టినరోజు. ఈ స్టోరీస్ అన్ని మనకి సింక్ అవుతున్నట్లు లేవండి. అందుకే బాబు గోకునేని ఏమన్నాడంటే మీ ప్రాక్టీసులు అన్నీ అక్కడే అన్నాడు. ఈ బాబు గోకునేని ఇప్పుడు కొత్తగా చదువుకుని వచ్చింది ఏం కాదులేండి. ఇది ఆల్రెడీ వాగారు, ఆల్రెడీ పెద్దలు చెప్పారు. ఇది ఎక్కడది కాదు. ఈ ఏతు బుద్ధి నాస్తి బుద్ధి ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం ముందే ఉన్న ఈ వాదనలు అక్కడ వీళ్ళు చదువుకుని వచ్చే. మన అపోస్తలుల కార్యం చదువుతున్నప్పుడు జ్ఞానులు కొందరు పౌలుతో వాదించడానికి మనం చదువుకుంటాంగా, ఆ వాదనలు అక్కడి నుంచే ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు ఈ బాబేలు లేదా ఈ బబులోను దేవుడే రాను రాను మిత్రాస్గా మారిపోయాడు. మరి ఇండియాలో వీళ్ళు ఎలా పిలుస్తారు? ఏసా అన్నారు. మన ఏసా కదండో, ఏసా అంటారు. దేవకి ఈ దీని నుంచి మారినోళ్ళకి పేరు అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది, కానీ దేవకి అంటారు. దేవకి అంటే ఎవరన్నా అడగండి. దేవకి అనే ఒక పేరు ఒక దేవుడికి తల్లి. అంటే ఈ ప్రాక్టీసులన్నీ అన్నిటికీ పాకాయి అంటే పాకాయి. ఎక్కడెక్కడ పాకాయి అంటే ఐగుప్తికి పాకాయి, ఇంకా బబులోనికి పాకాయి, రోమ ప్రభుత్వానికి పాకాయి, ఇండియాకి పాకాయి. మన ఇండియాలో ఏమంటారంటే దేవకి అంటారు. ఏసా కొడుకు పేరు ఏసా. దేవకి అంటే ఆయన కన్న తల్లి అనమాట. ఆయన ఎవరు? చిన్న ఇంటిస్తాను. ఆయన దొంగతనాలు చేస్తాడు. ఇంకెవరన్నా అడగండి, ఏ దొంగతనాలు చేస్తాడు? అది అర్థమైంది కదా. ఇవి దొంగతనాలు చేస్తాడు. ఆయనకు స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇంకెవరైనా నన్ను అడగండి.
అది. ఆళ్ళ అమ్మగారి పేరు దేవకి. ఈ ప్రాక్టీస్ అంటే ఈ తల్లి కొడుకుల వర్షిప్ అనేది, ఈ తల్లి కొడుకుల వర్షిప్ అంటే తల్లిని, కొడుకుని. ఈ తల్లి కొడుకుల వర్షిప్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? బబులోను నుంచొచ్చింది. ఈ తల్లి కొడుకుల వర్షిప్ అనేది ఎక్కడి వరకు ఎలా వచ్చింది? రోమన్స్ నుంచొచ్చింది. అందుకే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాడు చూడండి. మీకు ఇమోజ్ చూపిస్తాడు చూడండి. ఆ తల్లుల బొమ్మలన్నీ చూపించండి. ఒకసారి ఆ దేవకి ఆ ప్రాక్టీస్ ఒకసారి జూమ్ చేయండి. ప్రపంచంలో అంటే తల్లిని కొడుకుల్ని ఆరాధించేది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 ఎవరెవరో మీరు గుర్తించుకోండి. వీళ్ళందరూ ఎవరెవరో చూడండి. ఇందులోనే మరియమ్మ కూడా బిడ్డను ఎత్తుకుని ఉంటుంది చూడండి మీకు కావాలంటే. మీరు మరియమ్మ గుడికి వెళ్ళినప్పుడు మీరు సేమ్ అలానే ఉంటుంది చూడండి మీరు. ఆ ఐదో వాళ్ళు ఎవరన్నా నన్ను అడగండి, ఆవిడే దేవకి. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. ఆ బాబు చూడండి మీకు అర్థమైపోతుంది. ఆ దేవకి ఇక ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్లో ఎలా ఉన్నాడు, ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉన్నాడు, ఆ రోమన్స్లో ఎలా ఉన్నాడు, ఆ సూరియన్స్ దగ్గర ఎలా ఉన్నారు అంటే మొత్తం మీద ఒకే స్టోరీ రకరకాలుగా ఏరియాకి వెళ్ళిపోయింది అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుచుకుంటున్నారు. మన ఇండియాలో ఒకలా పిలుచుకుంటున్నారు, ఆసియా మరి మైనర్ ప్రాంతాల్లో ఒకలా పిలుచుకుంటున్నారు, ఆ రోమన్స్ ఒకలా పిలుస్తున్నారు. మొత్తం మీద ఎలా పిలిచినా పేర్లు మారే తప్ప స్టోరీ ఒక్కటే. పేర్లు మారే తప్ప స్టోరీ ఒకటే. ఇంకా మీకు అర్థం కావాలంటే అసలు వీడి మూలం బబులోనేనా అని అడిగితే బబులోను కూడా కాదు. బైబిల్ చెప్తుంది వీడి స్టోరీ ఎక్కడదంటే ఆది కాండంలోది. ఎక్కడది? ఆది కాండంలో. ఇటు ఆది కాండంలో ఎవడున్నాడంటే ఆడున్నాడు ఐసిస్. ఆది కాండంలో ఎవరున్నారంటే అలా ఆవిడ ఉంది. ఆవిడ పేరు సెమీరామిస్ అంటారు. ఎవరు? సెమీరామిస్. పేరుగా నెట్టుకుంటారు. ఆవిడదో రకం. ఆ సెమీరామిస్ అంటే ఈవిడెవరు? మిస్ యూనివర్స్ కాదు, ఈ ప్రపంచానికి దేవత. అదిగో చూడండి ఆ సెమీరామిస్. నేను కల్పించుకొచ్చినాయి కదా, బొమ్మల గీయడం నాకు రాదు, ఆ స్టోరీ నాది కాదు, ఆ పాయింట్ చేయడం కూడా నాకు రాదు. ఇది గూగుల్ తల్లి ఇచ్చిన హిస్టరీ. ఆ స్టడీ అంతా చూడండి, అక్కడ చెప్తుంది. ఈ సెమీరామిస్ ఎవరు? ఈ సెమీరామిస్ కొంచెం స్టోరీ చెప్తాను వినండి. నిమ్రోద్ తెలుసు కదండి, నిమ్రోద్ తెలుసు కదా. భూమి మీద మొదటి పరాక్రమశాలి, హంటర్ అని ఉంటుంది. వేటగాడు అంటే వేటాడుతాడు, బాగా వేటాడుతాడు, బలశాలి. ఆ బలంతోనే పరిపాలిస్తాడు. ఈ నిమ్రోద్ ఒకరోజు చచ్చిపోయాడు. నిమ్రోదు భార్య సెమీరామిస్. నిమ్రోదు భార్య ఎవరు? సెమీరామిస్. ఈ నిమ్రోద్ చనిపోతాడు. ఈ నిమ్రోద్కి చనిపోయిన తర్వాత ఈవిడకు బిడ్డ పుడతాడు. ఆడు ఎలా పుట్టాడో డౌట్. ఎందుకంటే భర్త లేడు అప్పటికి, ఎలా పుట్టాడో తెలియదు. ఎందుకంటే నిమ్రోద్ చచ్చిపోయాడుగా. లేదు ఆయన వల్లే పుట్టాడు. కొంతమంది అంటారు లేదు ఆవిడ ఏదో తప్పుడు పని చేసి కన్నదని, ఇంకొకరు అంటారు. మొత్తం ఏదో ఒకటి ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 40 days అంటే ఈ 40 రోజుల ఉపవాసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ స్టోరీ అప్పుడు ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుద్ది, ఫాలో అవ్వకపోతే ఏదో చెప్తాడు తరుగులు లేతే బాగున్నాను మీరు అనుకుంటారు. అంతే, ఫాలో అవ్వండి. నేను ముగించేస్తాను త్వరగా. అయితే ఈ నిమ్రోదు భార్య ఎవరైతే సెమీరామిస్, ఈయన చనిపోయిన తర్వాత సెమీరామిస్ గర్భం దాలుస్తుంది. ఈ గర్భం దాల్చిన తర్వాత ఈమెకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే తమ్మూస్. ఎవరు? తమ్మూస్. ఈ తమ్మూస్ గాడు కూడా ఆడిబుద్ధులు వస్తాయి. హంటర్ అంటే ఏటకెళ్తాడు అనమాట. ఈయన ఏటకెళ్ళిన తర్వాత మరి ఆ మృగం గుద్దేసిందో, తిరగేసి బాణం గుద్దేసిందో మొత్తం మీద తెలియదు, కానీ ఏటకెళ్ళి చచ్చిపోయాడు ఆటగాడు. ఎవరు? తమ్మూజ్. ఈ తమ్మూజ్ చనిపోయిన తర్వాత చాలా ఏడ్చింది. ఇప్పుడు భర్త లేడు, బిడ్డ లేడు. ఇప్పుడు ఒక కొత్త ఆలోచనకు వచ్చింది. ఏం చేసిందంటే ఈ తమ్మూజ్ని సమాధి చేసి, అంతకుముందు వాళ్ళ భర్తని కాల్చేసి, బూడిదంతా దేశమంతా జల్లేసి, ఈయన్ని కూడా మొత్తం దేశమంతా తిప్పి ఇదిగో జల్లేశానని చెప్పి తర్వాత ఏం చేశారంటే తమ్మూజ్ చనిపోయి బ్రతికాడు, మళ్ళీ వచ్చాడు, పునరుద్ధానం జరిగింది అన్నాడు. అక్కడ ప్రారంభమైందంటే నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే ఎవరైతే నిమ్రోద్ ఉందో, నిమ్రోద్ భార్య సెమీరామిస్ ఉందో, సెమీరామిస్ క్రియేట్ చేసిన స్టోరీ తమ్మూదు స్టోరీ తెర మీదకి వచ్చింది. వీటి పేర్లు ఏమైనా బైబిల్ ఎక్కడన్నా ఉన్నాయంటే ఉన్నాయి. చూస్తారు ఒకసారి. మీకు ఎగ్జాక్ట్ ఆ నేమ్స్ ఉండవు, కానీ అవే పేర్లు అవి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఎహెస్కేల్ చూడండి ఒకసారి. ఎహెస్కేల్ గ్రంథం 8వ అధ్యాయం. ఎహెస్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం. ఎహెస్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గరున్న అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి. ఎవరట? తమ్మూజు దేవత. ఈ తమ్మూజు ఎవడో మీరు ఎస్ట్రీని అతకండి. తమ్మూజు ఎవడు? సెమీరామిస్ కొడుకు. తమ్మూజు ఎవడు? నిమ్రోదు యొక్క కొడుకు. తమ్మూజు ఎవడు? ఇదిగో ఎవరైతే మనం చరిత్ర మాట్లాడుకుంటున్నామో ఆ చరిత్రలో ఆమె కొడుకు. అంటే ఈమె క్రియేట్ చేసిన స్టోరీ ఏంటి? మా కొడుకు మళ్ళీ పుట్టాడని చెప్పి ఒక పెద్ద విగ్రహాలు కట్టించింది. ఆ విగ్రహాలు ఎలా కట్టిస్తుందంటే ఆమె బిడ్డను ఎత్తుకున్నట్టు, అంటే చిన్నప్పుడు ముద్దు పోలేదనమాట, ఆ బిడ్డను ఎత్తుకున్నట్టు, ఆధారుస్తున్నట్టు ఇలాంటి వర్షిప్ స్టార్ట్ చేసింది. మీరు హిస్టారికల్గా మీరు చూడండి, ప్రపంచంలో ఐడల్ వర్షిప్ అనేది స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? సెమీరామిసే స్టార్ట్ చేసింది. ప్రపంచంలో విగ్రహారాధన, దేవతారాధన, దయ్యాల ఆరాధన స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? సెమీరామిసే స్టార్ట్ చేసింది. చరిత్ర చెబుతుంది ఇది. ఆమె ప్రారంభించింది. అప్పుడే ప్రారంభమైంది మదర్ అండ్ సన్ వర్షిప్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. చూడండి హిస్టరీ.
కొడుకుని తల్లిని ఆరాధించాలి. కొడుకు ఎవరు? ఆవిడ మరియమ్మ అనుకోకండి, మరియమ్మ కాదు ఆవిడ. మరియమ్మ అనుకుంటారు, ఆవిడ మరియమ్మ కాదు, సెమీరామిస్. మరియమ్మ అనుకుంటా, ఎందుకంటే ప్రాక్టీస్లు అలా మారిపోయాయి, రాను రాను అలా తిరిగిపోయాయి. అయితే ఈ మదర్ చైల్డ్ వర్షిప్ అనేది ఆమె స్టార్ట్ చేసింది. మొక్కాలి, ఆరాధించాలి, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు మనం జస్ట్ అవుట్లైన్స్ వింటున్నామండి. బబులోను దేశం ఆరాధించింది, పారసికులు, మన చనిపోయారు కదా రతన్ టాటా, వాళ్ళ దేవుడు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళే. ఎవరు? తమ్మూజు. చెప్పండి. సెమీరమిస్సు, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ దేవుడు. అందుకే చూడండి, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి కార్యక్రమం విచిత్రంగా చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఆ తమ్మూజు ప్రకృతి దేవుడు, ప్రకృతి దేవుడు కదా వీళ్ళ దేవుడు. తమ్మూజు గడ చనిపోయిన తర్వాత బూడిదగా ప్రకృతిగా ఉద్భవించాడు. ప్రకృతి అంటే వసంతకాలం సిగరిస్తాయి, కానీ చెట్లు సిగరిస్తాయి, చల్లటి గాలి వేస్తాయి. ఈ చల్లటి గాలు ప్రకృతి సిగరిస్తుందంటే ఎందుకు సిగరిస్తుంది? బాబు చనిపోయి మళ్ళీ ప్రకృతిలో సిగరించాడట. అది వసంతకాలం పండుగ అంటే తమ్మూజు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చనిపోయిన తర్వాత ఈ చనిపోయిన వీళ్ళ దేహాన్ని ప్రకృతికి అప్పగిస్తారు. ఎలా ప్రకృతికి అప్పగిస్తారు? మొత్తం దేహం అంతా స్నానం చేయించి ఆ బోడి దేహాన్ని తీసుకెళ్లి అలా బయట వదిలేస్తారు. పెద్ద పెద్ద రాబందులు వచ్చి ఆ దేహాన్ని పీక్కుని తినేస్తే ఈ దేహాన్ని ఎవరికి అప్పగించినట్టు? ఎవరికి? ప్రకృతికి. అందుకే రతన్ టాటా బాడీని అలాగే చేద్దాం అనుకున్నారు, మనం చనిపోయారు కదా. కాకపోతే మన ఇండియన్ ప్రాక్టీస్లో ఉండిపోయాడు కనుక, ఇక్కడ సిటిజన్షిప్ వచ్చింది కనుక అలా చేయలేదు, కాల్చేశారు ఆయన. అంటే ఈ మూలాలన్నీ అవే. బబులోను దేశంలో ఉంది పారసికులు, అంటే ఈ రతన్ టాటా లాంటి వీళ్ళ మూలాల తెగలు ఆ దేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో ఉంది, ఆసియా ఖండం అంతా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రోమన్స్ దగ్గరికి వచ్చింది. రోమన్స్ దగ్గరికి వస్తే మనకేంటి? ఇక్కడే మనకి ఇంటర్నల్ లింక్ ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? మిత్రాస్గా వచ్చింది. అంటే ఆ సెమీరామిస్సే, ఆ తమ్మూజే రాను రాను ఆ సూర్యదేవుడే బబులోని దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేశాలన్నీ తిరిగి రోమన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏ పేరుతో పిలుస్తున్నారు? మిత్రాస్గా పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ మిత్రాస్ దేవుడు పండగ సరిగ్గా ఏ టైంలో జరుగుద్దంటే, అంటే ఈ తమ్మూజు, ఈ సెమీరామిస్ తల్లి కొడుకుల ఆరాధన పుట్టినరోజు కార్యక్రమం ఎప్పుడు జరుగుద్దంటే డిసెంబర్ 25 జరుగుద్ది. ఈ డిసెంబర్ 25నే సరిగ్గా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? అందుకు కొంతమంది మేధావులు ఏమన్నారంటే, బెస్ బైబిల్ ఎక్కడ ఉందా డిసెంబర్ 25? బైబిల్ ఎక్కడ డిసెంబర్ 25 లేకపోతే ఈ ప్రాక్టీస్ ఎక్కడ అనుకుంటున్నారు? తల్లి కొడుకుల ఆరాధన ఎక్కడ అనుకుంటున్నారు? మిత్రస్ వర్షిప్ అది అన్నారు. ఈ వర్షిప్ ఎక్కడ అనుకుంటున్నారు? ఇదిగో పలానా పేగన తెగల నుంచి వచ్చింది, మనకెలా వర్షిప్ చేయడం? బుద్ధి లేకుండా సూర్యదేవుడు పండుగ చేస్తున్నారు అని మనలో ఉన్న కొంతమంది పండితులు తిడుతున్నారు. వాళ్ళు ఎస్సా నో నేనేం చెప్పను, జస్ట్ వినండి. మనకి చరిత్ర తెలియాలని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ తెలియనోడు ఈరోజు యూట్యూబ్లో కూర్చుని ఆ మిత్రాస్ గిత్రాస్ అంటుంటే మన వాళ్ళు బిత్తరపోయి చూస్తాడు, మిత్రాస్ ఎవడు ఆడేవడని. ఇప్పుడు ఈసారి ఈ సర్వీస్ అయిన తర్వాత ఆల్రెడీ మీ అన్న ఎలవా అని మీరు చెప్పాలన్నమాట. మాకు తెలిసింది చెప్పండి అని చెప్పమంటావా? వాడి పేరు తేడా చెప్పండి అని చెప్పమంటావా? నువ్వు చెప్పాలి. ఎవరు? నువ్వే. అందుకని నువ్వు క్యాండిల్ సర్వీస్ రెడీ అయిపోకూడదు, గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పాలి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోమన్ చరిత్రలో మిత్రాస్ అనేది వచ్చాడు. ఈ మిత్రాస్ అనేవాడు వచ్చిన తర్వాత సరిగ్గా రోమన్ దేవుడు క్రీస్తు శకం 70లో డిసెంబర్ 17 రోమన్ దేవుడు సాటాను ప్రారంభం, లేదా ఈ సాటన్ అనే ఈ దేవుడి పేరు మీద పండుగలు ఆరంభమై సుమారు అలా ప్రారంభమై కొన్ని పదుల వందల సంవత్సరాలు నడిచాయి. అయితే క్రీస్తు శకం 150 వచ్చేసరికి, క్రీస్తు శకం 150 వచ్చేసరికి దీనిలో కొంచెం మార్పులు చేర్పులు వచ్చాయి. ఏమైంది? డిసెంబర్ 25 మిత్రాస్ పుట్టినరోజుని ప్రారంభించిన ఈ పుట్టినరోజుని ఒక రాజు వచ్చి రద్దు చేశాడు. ఇక ఈ పుట్టినరోజులు చేయకూడదు, ఇలాంటివి చేయడానికి వీలు లేదు, వీటికి మనకి సంబంధం లేదు, వీటిని ఆపేయండి అన్నాడు. అప్పటి వరకు మిత్రాస్ పుట్టినరోజు జరుగుతుంది డిసెంబర్ 25. ఈ రాజు వచ్చిన తర్వాత ఆపేయండి, ఇంకా పండగలు లేవు, పబ్బాలు లేవు, ఇలాంటి చేయడానికి వీలేదు, అన్యాచారాలు చేయకూడదు అన్నాడు. అన్యాచారాలు చేయకూడదు అంటున్నాడంటే మీకు అక్కడ తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి. అన్యాచారాలు చేయకూడదు అని అంటున్నాడంటే బహుశా ఈయన క్రిస్టియన్ అయిపోయాడు ఈ రాజు అంటే. అవును, బైబిల్ చెప్తుంది ఈయన క్రిస్టియన్ అయిపోయాడు. ఈ క్రిస్టియన్ అయిన రాజు పేరు ఏం పేరు? కాన్స్టెంట్ నోపోల్. ఈయన ఎప్పుడయ్యాడు? 313లో ఈ రాజు క్రైస్తవుడిగా పరిగణింపబడిన తర్వాత ఈ వచ్చిన ఈ సూర్య పండుగలు, ఈ అమావాస్య పండుగలు ఏవైతే ఉన్నావో వీటిని పూర్తిగా ఆపేశాడు. ఇక ఎవరు ఇలాంటి విగ్రహ సంబంధమైన పండుగలు చేయొద్దన్నాడు. అయితే డిసెంబర్ 25 మరి ఏం చేశాడు? ఆడికి ఆరాధన చేయొద్దు కానీ చెప్పండి, ఆ రోజుని మీకు సెలవు దినంగా ప్రకటించి మీరు పండుగ చేసుకోండి అన్నాడు. వర్షిప్ మాత్రం చేయకండి కానీ పండుగ మాత్రం చేసుకోండి అన్నాడు. రెండోది ఏం చేశాడంటే ఆదివారం సెలవు దినముగా ప్రకటించిన మొట్టమొదటి రాజు ఎవరు తెలుసా? ఎవరు? కాన్స్టాంటినోపుల్ ప్రకటించాడు. మన వ్యూలో చెప్తున్నాను నేను. ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది ఈయనే, మోడీ గారు కాదు. ఆదివారం సెలవు అన్న తీసుకొచ్చింది ఈయన, అధికారికంగా తీసుకుంది. ఎందుకు తీసుకొచ్చాడు? ఈయన క్రిస్టియన్ అయ్యాడు కనుక. క్రైస్తవులకి సెంటిమెంట్ డే ఏదండి? ఆదివారం. ఎందుకు? మన ప్రభువు తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారం కనుక దాన్ని డిక్లేర్ చేసి ఇదిగో మీకు స్వేచ్ఛ సెలవు దినముగా మీకు చేస్తున్నానని చాలా మందిని ఈయన ఎంకరేజ్ చేశాడు. అంటే ఈయన క్రిస్టియన్ అయిపోయాడు కనుక ఈ క్రైస్తవ్యానికి ఒక రాయల్టీ వచ్చింది. బిలీవర్స్ పెరిగిపోయారు, చర్చిలు నిండిపోయాయి. ఇంకా ఏం చేశాడు? అప్పటి వరకు క్రైస్తవుల్ని మనిషిలా చూడలేదండి, చంపేశారు, తరిమేశారు, ఎక్కడ ఉండవలేదు. అలాంటి టైంలో చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు క్రైస్తవులకి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించాడు.
ఇంకా ఏం చేశాడు? వీటికి చాలా మందికి స్థలాలు ఇచ్చాడు, చర్చలు కట్టుకోమన్నాడు. వీటన్నిటిని జరిగించిన తర్వాత జనాలు వద్దన్న క్రైస్తవ్యంలోనికి పెరిగిపోయారు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? ఎప్పుడైతే ఎలాగూ పెరిగిపోయారు కనుక జనాలు విపరీతంగా క్రైస్తవంలోకి వచ్చేసరికి రాజు ఏం చేశాడు? స్వేచ్ఛనిచ్చాడు. రాజు ఏం చేశాడు? అబ్బాయి మీకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాజు ఏం చేశాడు? క్రైస్తవుని గౌరవించాడు. రాజు ఏం చేశాడు? 380 వచ్చేసరికి క్రిస్టియానిటీని లీగల్ రిలీజన్ చేశాడు. 380 వచ్చేసరికి క్రిస్టియానిటీని లీగల్ రిలీజన్ చేసి, ఇదిగో లీగల్గా మిమ్మల్ని ఎవడు ఏమనడానికి వీలు లేదు, మీ మీద ఇంకా హతసాక్షులు అనే పేరు లేదు, మిమ్మల్ని ఎవడు ఏమండో, నేను ఉండగా మిమ్మల్ని ఎవడో మీ మీద ఏ కూడా వాళ్ళను, మిమ్మల్ని ఉద్యోగస్తులను చేస్తాను, అధికారులను చేస్తాను, మీకు చర్చలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాను, బిల్డింగ్లను కూడా లీగల్గా మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఎప్పుడైతే ఇంత ఎంకరేజ్మెంట్ కాన్స్టంటినోపుల్ ఇచ్చాడో, క్రైస్తవ్యంలో అప్పటి వరకు మూలుగుతున్న వాళ్ళు కూడా ఎందులోకి వచ్చేసారు? క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. క్రిస్టియానిటీలోకి ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో, బాగా వినాలి, సరి అయిన మారు మనసు, సరి అయిన రక్షణ అనుభవం, వాక్య అనుభవం లేని వాళ్ళందరూ ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వచ్చారో, వీళ్ళు వస్తూ ఆచార సాంప్రదాయాలు కూడా తెచ్చేసారు మన వెనక. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైనా చెప్పండి, అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టే, ఎందుకంటే 9 అయిపోయింది ఇక్కడ. అర్థమవుతుంది? ఓకే, చూద్దాం. ఈ 380లో ఎప్పుడైతే క్లాసిక్ రిలీజ్ అయిందో, వీళ్ళు ఈయన వచ్చిన తర్వాత అప్పటి వరకు 300 సంవత్సరాలు క్రైస్తవులు నలిపేశారు, చంపేశారు, హతసాక్షులు. అప్పటి వరకు క్రైస్తవులకు పండగలు లేవు, సంతోషాలు లేవు, కూటములు లేవు, సహవాసాలు లేవు, ఎక్కడ కూడుకొని ఎంటెంటచ్చు వచ్చి వాళ్ళని చంపడం ప్రారంభించారు. సుమారు 3 శతాబ్దాలు వాళ్ళు నేర్పించారు. ఎప్పుడైతే ఈ 3 శతాబ్దాలు ఏడ్చిన వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిన వెంటనే, స్వేచ్ఛ వచ్చిన వెంటనే వీళ్ళకి ఏమొచ్చింది చెప్పనా? పండగలు చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అప్పటి వరకు రక్తం, అప్పటి వరకు చావు, అప్పటి వరకు బాధలు, అప్పటి వరకు ఇబ్బందులు. ఎప్పుడైతే స్వేచ్ఛ రాజుల వల్ల వచ్చిందో అప్పటి నుండి పండగలు చేశారు. ఆ పండగల్లో క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, చెప్పండి హిస్టరీ. అప్పటి వరకు మనకి రికార్డెడ్ ఫెస్టివల్స్ లేవు. ఇది తప్పు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఎవరైనా నన్ను పాయింట్అవుట్ చేసేవాళ్ళు, ఇది రైట్ అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకేనా? విందాం. ఈ 3 పండుగలు వచ్చాయి. మీకు డౌట్ వచ్చేయాలి, ఇదంతా వెనకుండా పూర్తిగా వెనకుండా మనం ఏమంటామంటే, ఇంతకీ 20 చేయకూడదు చెప్పండి, ఇంటికి వెళ్ళిపోతాం అంటారు మీరు. అది వినాలంటే చెప్పండి, ఇంకా వినాలి. చేయాలా చేయకూడదంటే విందాం ఒకసారి. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఇది లీగల్ అయిందో చాలా మంది వచ్చేసారు, చాలా మంది జాయిన్ అయిపోయారు. వచ్చిన వారికి సరైన మారు మనసు లేదు కనుక అన్య ఆచారాలు, అన్య ప్రభావాలు తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. సరిగ్గా పాలిగన్ అనే సంఘ నాయకులు, అంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఈ నడుమ శిష్యులు అలా విస్తరిస్తూ వస్తున్నప్పుడు, ఈ రాజు తర్వాత పాలిగన్ లాంటి పెద్దలు, సంఘ పెద్దలు ఎవరైతే వచ్చారో వీళ్ళు ఏమన్నారంటే, మనం పుట్టినరోజు చేసుకోవచ్చా అని గట్టిగా అడిగాడు. పాల్గన్ అనే ఈ పెద్దలు, సంఘ పెద్దలు ఎవరు, మనం పుట్టినరోజు చేసుకోవచ్చా? పుట్టినరోజు బైబిల్ ఎవరు చేసుకున్నాడు? ఫరో చేసుకున్నాడు. అంతే కదా, ఆయన చెప్పింది రైటే. ఎవరు చేసుకున్నాడు? ఫరో చేసుకున్నాడు. ఇంకెవరు చేసుకున్నాడు? ఆ ఎస్తేర్ యజమాని ఎవరు? ఆహ్ష్వేరోషు చేసుకున్నాడు. ఇంకెవరు చేసుకున్నారు? ఏ రోజు చేసుకున్నాడు. పుట్టినరోజులు ఎవరు చేసుకుంటున్నారు? అన్యులు చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేసుకోవాలని ఈ పెద్ద నిలదీసి కడిగి పడేసాడు సంఘాన్ని. అందుకే మనమే పుట్టినరోజు చేయకూడదని మీరెవరా మన దేవుడు పుట్టినరోజు చేస్తా అంటున్నారు అని అడిగాడు. మనకు పుట్టినరోజు చేయడానికి వీలు లేదు, అసలు మనకు పుట్టినరోజు లేవు. మనం హైలైట్ చేయాల్సింది బర్త్డే కాదు, డెత్డే అన్నాడు. ఏడే మనం హైలైట్ చేసింది ప్రభువుని బర్త్డే కాదు, మరి డెత్డే హైలైట్ చేయాలి. దాని గురించి ఎక్కువ మాట్లాడే, మనకి ఇంపార్టెంట్, మన పితరులు మనకి ఇచ్చిన మూలం ఏదన్నా ఉంది అంటే బర్త్డే కాదు, ఆయన డెత్డే హైలైట్ చేయాలి అని చాలా గట్టి ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టారో ప్రజలు విన్నప్పుడు కొంచెం సర్దుకున్నారు. మళ్ళీ ఏం చేశారంటే, లేదు చేయడం తప్పేముందని మళ్ళీ వీటి అడుగులు వేయడం ప్రారంభించారు. అయినా ఒక విషయం మనం గమనిస్తుంది, ఇలాంటి వారు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వాళ్ళ నేరుగా ఆ రోజు ఈ రోజు కూడా నేరుగా క్వశ్చన్ అడుగుతారు. అపోస్తులు ఎక్కడైనా క్రిస్మస్ చేశారా అంటారు, చూసారా? ఇదే క్వశ్చన్ ఆయన అడిగాడు. ఎవరు? ఈయన పాలిగన్ అనే పెద్ద అన్నాడు, అపోస్తులు ఎక్కడైనా క్రిస్మస్ చేశారా, మీరు ఎవరు చేయడానికి అని అడిగాడు. ఈ రోజు క్వశ్చన్ కొత్తగా అడిగేది ఏం కాదు, చెప్పండి. ఆ రోజు ఆయన అడిగాడు. పత్రికల్లో కానీ, సువార్తల్లో కానీ, అపోస్తుల కార్యాల్లో కానీ ఎక్కడ ఆయనకి పుట్టినరోజు జరిగినట్టే లేదు. మనం చెప్పుకుంటే మన హతసాక్షుల సాక్ష్యం చెప్పుకోవాలి, మనం చెప్పుకుంటే మన ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పుకోవాలి, కానీ పుట్టుకకి పుట్టినరోజు చేయడం ఏంటి అని గట్టిగా అడిగారు. ఇది జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆర్గ్యుమెంట్ 1. మాటలు అర్థమవుతుంది లేదు. ఇప్పటివరకు మనం వాదించింది ఏంటి? మొదటి వాదోపవాదన విన్నాం. ఇప్పుడు రెండో జస్ట్ విని ముగించేద్దాం. రెండవది ఇంతవరకు బాగానే ఉంది. ఎక్కడి వరకు మనం వచ్చిన తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ కూడా బలంగానే ఉందండో. వీళ్ళు ఎంత బలంగా ఉందో వాళ్ళది కూడా అంత బలంగా ఉంది. అందులో పోప్ జూలియస్ I ఈయన ఏమంటాడంటే, డిసెంబర్ 25 మిత్రాస్ని ఆరాధించమని మీకు రాజు చెప్పాడా? చాలా నేరుగా అడిగాడు. మిత్రాస్ని ఆరాధించమని రాజు చెప్పాడా? లేదా అది సెలవు దినం గనక మన ప్రభువుని ఆరాధించినా తప్పు కాదని మనం చెప్పుకుంటున్నామా? మీకు ఏమర్థం అవుతుందంటే, 25న ఆరాధించినంత మాత్రాన మిత్రాస్ని ఆరాధించినట్టు ఎలాగైపోద్ది? ఇప్పుడు క్యాలెండర్లో రోజుకొక క్యాలెండర్లో డేట్కి ఒక డెఫినేషన్ ఉందండి. ఈ రోజుల్లో క్యాలెండర్లో డిసెంబర్ 1 ఏంటండి? ఎయిడ్స్ డే. డిసెంబర్ 2 ఏంటండి? ఏదో ఉంది. అక్టోబర్ 2 ఏంటండి? తాతగారు పుట్టారు. ఇంకా రకరకాలు ఉన్నాయి కదండి. ప్రతి క్యాలెండర్లో ఒక డేట్ ఉందా? చిల్డ్రన్ డే ఉంది, పెద్దల డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మమ్మీ డే ఉంది, కపుల్స్ డే ఉంది, లవర్స్ డే ఉంది.
ప్రతి డేట్కి ఒకటి ఉందా లేదు? ఇప్పుడు ఆ డేట్లోనే మనం ఏదైనా చేసుకుంటే రే లవర్స్ డే చేస్తున్నావు అనొచ్చా? ఇప్పుడు ఆ డేట్లో డిసెంబర్ 1నే పుట్టాడు అనుకోండి డిసెంబర్ 1నే ఎవడైనా పుట్టాడు అనుకోండి, ఆడు ఏడ్స్ పిల్లగాడంట వాడిని అనొచ్చా? అంటే మీకు అర్థమవుతుందో లేదంటే ఈయన గట్టిగానే వాదించాడు. ఎవరైతే పోప్ జూలియస్ 1 ఉన్నాడో ఆయన ఏమన్నాడంటే డిసెంబర్ 25 మిత్రాస్ పుట్టినరోజు అయినంత మాత్రాన అదే రోజు యేసుక్రీస్తుకి ఆరాధన చేస్తే మిత్రాస్ పుట్టినరోజు అయిపోద్దా? అదే పుట్టినరోజు అయిపోద్దా? అదే అది వాళ్ళ వ్యూ, మంద కాదుగా అన్నట్టు. సెలవు దినాన్ని ఇలా పర్వదినం ఉపయోగించుకోవడం తప్పేంటి అని జూలియస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఏమన్నాడు? డిసెంబర్ 25 కాన్స్టెంటినోపుల్ వరే ఈ సూర్య దేవుడినే క్రీస్తు దేవుడిగా ఆరాధించుకోండి అని ఎక్కడన్నా రికార్డు చూపించండి అని అడిగాడు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు కదా, కాన్స్టెంటినోపులే ఏం చేశాడట? కాన్స్టెంటినోపులే మిత్రాస్ని ఆరాధించమని చెప్పాడని అడుగుతాను. ఎక్కడన్నా అలా చెయ్యండి అని రికార్డెడ్గా శాసనం చేసి చెప్పాడా? చెప్పలేదు. మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇవి మిస్టీరియస్ రిలీజియన్స్లో ఒకదానికి ఒక ఇంటర్నల్ లింక్ ఉన్నాయి కనుక ఇంచుమించు ఆ ఛాయలు కనబడుతున్నాయి కనుక అవే వచ్చేసాయి అనుకుంటున్నామే తప్ప నిజానికి ఎవరు రికార్డెడ్గా మిత్రాస్ని ఆరాధించమని ఎక్కడని చెప్పారా అని వాళ్ళు అన్నారు. నేను కదా, ఎవరు ఆ రెండో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. ఇక రెండవది ఇంకేం చెప్తున్నారు వాళ్ళు? కాన్స్టెంటినోపుల్ మారక ముందే, ఈ జాతి వినండి, అంటే రాజు మారక ముందే సంఘంలో ఉన్న కొంతమంది పితరులు, అంటే రాజు మారక ముందే సంఘంలో ఉన్న కొంతమంది పితరులు యేసు ప్రభు డిసెంబర్ 25 లెక్కలేయడం చూచాయిగా చెప్పారు. నేను కన్ఫర్మ్ చేయట్లేదు, చూచాయిగా లెక్కలు చెప్పారు. ఏం చెప్పారు? నెక్స్ట్ ఇమేజ్ చూపించముడు ఏం చెప్పాడు మీరు అక్కడ చూడండి, నేను చెప్తుంటాను. ఏం చెప్పారు? జాన్ క్రిస్టాస్ అనే ఆయన 4వ శతాబ్దంలో ఏమన్నాడంటే మిత్రాస్ గారి పుట్టినరోజు ఎలా అవుద్ది, అసలు ఆ వర్డ్ అడిగి సెట్ అవ్వదు అన్నాడు. ఎందుకు సెట్ అవ్వదంటే మిత్రాస్ అన్నవాడు నిజంగానే పునరుద్ధానం చెందాడా, జయించాడా? ఆడు అల్లవలేదు, ఆడు జయించలేదు కనుక ఆడు పుట్టలేదు. ధూళిలో ధూళి బూడిదలో బూడిద, ఆడు పుట్టలేదు, గిట్టలేదు, వాడు లేవలేదు. అలాంటి వాడికి విజయశాలని ఎలా పేరు పెట్టగలం? విజయం సాధించిన మరణం మీద ఎవరైనా ఉన్నాడంటే చెప్పండి, మన దేవుడు. అలాంటి దేవుడు, మన దేవుడు పుట్టాడు కనుక వీడికి ఆయనకి పోలికేంటి? ఏదైనా విజయశాల అనాలంటే మన ప్రభువుని అన్నారు కనుక వాడిని అనడం ఏంటని ఎటకారం చేశాడు. ఎవరు? జాన్ క్రిస్టాస్ అనే ఆయన. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, వీళ్ళ చేసిన ఆర్గ్యుమెంట్కి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే, రాజు బాగా వినాలి, ఎవరు? కాన్స్టెంటినోపుల్ రాజు 25ని సెలవు దినంగా ప్రకటించక ముందే 25 మిత్రాసు దేవుడు అనే పేరు వీళ్ళ పొరపాటు పడక ముందే పితరులు వీటి గురించి మాట్లాడడం ప్రారంభించారు. రాజు వచ్చింది ఎప్పుడంటే రికార్డెడ్గా 313. ఇప్పుడు 313, క్రీస్తు శకం 313. కానీ పితరులు ఈ లెక్కలేసింది ఎప్పుడు తెలుసా? 204లోనే ఒక పెద్ద ఆయన లెక్కేశాడు. ఎప్పుడు? 204 అంటే దీనికి దానికి ఎంత ఉందండి? శతాబ్దం తేడా ఉంది. అంటే ఈ రాజు ఈ సెలవు దినం ప్రకటించక మునిపే డిసెంబర్ 25 కొరకు ఆయన గట్టిగానే మాట్లాడాడు. ఒక ఆయన పేరు అక్కడ రాసిన చూడండి, అక్కడ ఉంది చూడండి, ఈ లాస్ట్ లైన్లో ఉంటుంది, మీరు చూడండి. ఒపోలియటస్ ఆఫ్ రోమన్స్ అని ఆయన పేరు ఉంది చూడండి. ఒపోలియటస్ ఆఫ్ రోమన్ అంటే ఈయన సంఘ పితరుడు. ఈయన మాట్లాడుతూ 2004 అంటే 204లో రాజు రాకముందే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే కొత్త సంవత్సరానికి ముందు, అంటే కొత్త సంవత్సరం ఏదండి? క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, జూలియస్ క్యాలెండర్ అయినా గెగోరియన్ క్యాలెండర్ అయినా వీళ్ళ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం అనగానే జనవరికి. ఈ జనవరి నెలకు ముందే 8 రోజులకు ముందే ది 4th డే ఆఫ్ ది వీక్ అగస్టస్ 42 years పరిపాలనలో 3 లేదా 2 ఈ టైంలో యేసుక్రీస్తు జన్మించాడనే అవకాశాలు ఉన్నాయి అన్నాడు. అన్నమాట అర్థమైంది లేదు? అంటే ఈయన అన్నది ఎంతవరకు వాస్తవం అంటే, అగస్టస్ అన్నవాడు ఉన్నాడా లేదా? లోకవార్తలో అగస్టస్ అన్నవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అగస్టస్ అనే రాజు ఉన్నట్టే మనకు కనపడుతుంది. ఈయన ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్నాను. ఈయన 2004లో పుట్టాడు. 2004లో ఈ స్టేట్మెంట్ 204లో ఈ స్టేట్మెంట్, అంటే రాజు రాకముందే ఈ స్టేట్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడు చేస్తున్నాడు? ఏమంటున్నాడంటే 42 సంవత్సరాల పరిపాలన చేస్తున్నప్పుడు అగస్టస్ ఎవరు? సీజర్ అగస్టస్. ఇందాక మంచిగా కైసర్ అగుస్తా చదువుతాంగా. సీజర్ అగస్టస్ 42వ సంవత్సరం పరిపాలనలో యేసుక్రీస్తు వారు క్రీస్తు పూర్వం 3 లేదా 2, క్రీస్తు పూర్వం 3 లేదా 2లో ఈ ప్రభు అగస్టస్ టైంలో పుట్టుండాలి అని చెప్తున్నాడు. ఇది ఈయనండమే కాదు, చెప్పండి, లోకా గారు కూడా అన్నారు. ఎవరన్నారు? లోకా గారు అన్నారుగా ఇందాక, ఆయనకి జనాభా లెక్కలు చేస్తున్న టైంలోనే ఇది జరుగుతుంది. అంటే ఈయన చెబుతున్నవే కొంచెం దగ్గర లెక్కలే చెప్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, సరిగ్గా 33వ సంవత్సరాల 8వ రోజున ఏప్రిల్ లేదా మార్చ్, ఈ 25 days ఈ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. దీనికి ఈయన ఏం కోట్ చేస్తున్నాడంటే, పుట్టుక కోసం చెప్పి అక్కడ తాగిపోలేదండి. ఈయన ఏం చెప్తారు తెలుసా? ఆయన డెత్ కోసం కూడా మాట్లాడుతున్నారు. ఎవరున్నారు ఆ టైంలో అంటే టెబేరియస్ సీజర్. ఇంకా టెబేరియస్ సీజర్ 15వ సంవత్సరం లేదా 29 క్రీస్తు శకం 29. ఈయన పుట్టుకెప్పుడు? యేసుప్రభు పుట్టుకెప్పుడు అండి? క్రీస్తు పూర్వం 3
లేదా 2. ఈ క్రీస్తు పూర్వం 3-2లో ఏ రాజు పరిపాలిస్తున్నాడు? అగస్టస్. అగస్టస్ అప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు? 42వ సంవత్సరం. ఆ 42వ సంవత్సరం పరిపాలిస్తున్న టైంలో ఈయన పుట్టుండాలని అంచనా వేశాడు. ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని కన్ఫర్మ్ చేయడానికి చూచాక ఆయన ఏమంటాడంటే 8 రోజులు, అంటే కొత్త సంవత్సరానికి ముందు 8 రోజులు. ఇప్పుడు జనవరికి 8 రోజులు వెనకపోతే ఏమొస్తుందండి అంటాడనమాట ఆయన. అని ఆయన ఏమంటాడంటే, ఈయన మాట్లాడితే ఏమంటాడు, ఆయన పుట్టుకే కాదు ఆయన మరణం కూడా వాస్తవమే. ఎందుకంటే టెబేరియస్ సీజర్ 15వ సంవత్సరం లేదా క్రీస్తు శకం 29-30లో ఆయన చనిపోయాడు. ఇంకెవరున్నారంటే రొబేలియన్ ఉన్నాడు, సీజర్ గయాస్ ఉన్నాడు, గయస్ థియస్ ఉన్నాడు, సాటన్ ఉన్నాడు, ఇంకెవరున్నారు, చాలా మంది వీళ్ళు ఆ రోజుల్లో అధికారులుగా పనిచేస్తారు. ఎంత మంది ఉన్నారు కనుక ఆయన పుట్టిక నిజమే, చెప్పండి ఆయన మరణము నిజమని రాజుల పరిపాలన తెర మీద తెచ్చాడు. అంటే వాళ్ళు గట్టిగానే వాదిస్తున్నారు. ఎవరు? అన్యాచారాలు అన్నవారు. వీళ్ళు కూడా చెప్పండి గట్టిగానే వాదిస్తున్నారు. అంటే 2 వాదనలు ఉన్నాయి. ఇంకా ఏముంది? ఎపోలియస్ ఆయన చెప్పిన ఆ ఎపోలియస్ లెక్కల ప్రకారం మోడర్న్ క్రిస్టియన్స్ ఇప్పుడు వచ్చింది కదా, మోడర్న్ క్రిస్టియన్లో ఎంత చెప్పాడు ఈ పెద్ద ఆయన, ఈయనే ఎక్కడ చెప్పాడుగా, ఈ పెద్ద ఆయన్ని ఎపోలియా అంటారు, ఈయన ఎపోలియా ఆఫ్ రోమన్స్ అంటారు. ఈయన ఏం చేశాడంటే, ఈయన లెక్కలు దేనిని బట్టి లెక్కలేశారంటే జూలియస్ క్యాలెండర్ ఉంటుంది. ఏ క్యాలెండరు? ఈ క్యాలెండర్ తెల్ల, మనకి ఆ క్యాలెండర్ కూడా ఎందుకు అనుకోకండి, చెప్పినా ఓపిక. జూలియస్ క్యాలెండర్ అంట. అంటే ఇప్పుడున్న క్యాలెండర్కి తల్లి ఎవరు? జూలియస్ క్యాలెండర్ అన్నమాట. ఈ జూలియస్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ క్యాలెండర్ని బట్టి లెక్కేసాడు ఎవరు? ఇప్పుడు ఈయన చెప్పాడు కదా అగస్టస్. ఇంకా ఎవరున్నారు? టెబేరియస్. ఈ రాజులు లెక్కలేసి ఇదిగో కొత్త సంవత్సరానికి 8 రోజులు వెనక్కి వెళితే సరిగ్గా 25 వస్తుంది అని లెక్కలేసాడుగా. దీనికి గట్టి కౌంటర్ పడ్డ. దీనికి ఏం కౌంటర్ వేశారంటే, మోడర్న్ ప్రాక్టీస్కి వచ్చేసరికి క్యాలెండర్ని మార్చారు. ఎందుకు క్యాలెండర్ మార్చారు? మనకి లీప్ ఇయర్స్ ఉంటాయి, తెలుసు కదా. ఈ లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు నిమిషాలు తేడా వస్తాయి. సుమారు 11 నిమిషాలు తేడా వచ్చిందంటే వాళ్ళు వేసిన సూర్యుని బట్టి లెక్కేసిన క్యాలెండర్లో టైమింగ్ తేడా వచ్చింది. లీప్ ఇయర్స్ పెరిగేసరికి ఈ శతాబ్ద కాలం దాటేసరికి చాలా వచ్చేస్తుంది. సుమారు ఎన్ని రోజులు వచ్చిందంటే 13 రోజులు తేడా వచ్చింది ఆ క్యాలెండర్కి ఈ క్యాలెండర్కి. ఎన్ని రోజులు? 13 రోజులు. అంటే జూలియస్ క్యాలెండర్లో కొంచెం తప్పులు ఉన్నాయి. క్యాలెండర్ని కొంచెం రైట్ చేయాలని 1582లో పోప్ గ్రెగేరియన్, ఎవరు? పోప్ గ్రెగేరియన్ అనే ఆయన ఇది కనిపెట్టి 13 రోజులు తేడా ఉందని చెప్పి ఈ ఎవరైతే ఉన్నారో రోమన్ క్యాథలిక్లు, గ్రెగోరియన్ వీళ్ళందరూ కలిసి ఈ క్యాలెండర్ మార్చి తప్పులు సరిచేసి ఇప్పుడున్న క్యాలెండర్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్యాలెండర్లో 13 రోజులు తేడా ఉందంటే ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిన లెక్కల ప్రకారం లెక్క తేడా వస్తుందా? రాదు. ఇప్పుడు 25 వస్తుందా? రాదు. ఇప్పుడు ఆయన లెక్క దేని బట్టి చెప్పాడు? అక్కడి నుంచి 8 రోజులు అని చెప్పాడు. అక్కడ నుండి 8 రోజులు అంటే ఇప్పుడు 13 రోజులు తేడా వచ్చిందంటే బహుశా నెంబర్ మారిపోదు. కాబట్టి మోడర్న్ టెర్మినాలజీలో ఏమన్నారంటే, నెంబర్ అయితే మారింది కానీ చెప్పండి నెల మారదు అన్నారు. నా మాట అర్థమైంది కదా. నెంబర్ అయితే మారింది కానీ చెప్పండి నెల మారలేదు. నెంబర్ అయితే అందుకే డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతాయి. ఏంటి చెప్పండి? క్రిస్మస్ ఇప్పుడు మన క్రిస్మస్ ఇప్పుడు వెళ్తాను నేను. డిసెంబర్ 1 నుంచే మళ్ళీ ఎండింగ్ వరకు. ఎందుకంటే రోజులు తేడా వచ్చాయి కనుక ఏం చేస్తున్నారు? రోజులు అయితే తేడా వచ్చాయి కానీ నెల మారలేదుగా. అందుకే ఏ రోజో తెలియదు. కాకపోతే సాంప్రదాయంగా 25వ తారీఖు వచ్చిందని ఆ రోజు నుంచి దీని మీద ప్రాక్టీస్లు మొదలు పెట్టారు. అందుకే మోడర్న్ టెర్మినాలజీలో ఆయన లెక్కని చూచాయిగా ఒప్పుకున్నా, పూర్తిగా ఒప్పుకోకపోయినా మొత్తం మీద నెలనైతే చెప్పండి ఒప్పుకుంటారు. ఇది ఇప్పుడు వీళ్ళ వాదన గట్టుకుంది, చెప్పండి వాళ్ళ వాదన గట్టుకుంది. ఇప్పుడు చెప్పండి 2 వాదనలు విన్నాం, మన క్వశ్చన్ ఉండిపోయింది. ఇంతకీ చెయ్యొచ్చా చేయకూడదు? బైబిల్ ప్రకారం ఇది చెయ్యొచ్చా చేయకూడదు అన్నది వచ్చే వారం చూద్దాం. ఇది చెయ్యాలా చేయకూడదు. అయితే దీనికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. ఇందాక దేవుళ్ళ పేరు చెప్పానుగా, ఈ దేవుళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో కొంచెం రాసుకోండి, ఎందుకని మంచిది. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అష్టారోతు, ఈవిడ్నే ఆకాశపు రాణి, స్వర్గపు రాణి అంటారు. 3వది యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 18 నుండి 20 వరకు ఉంటుంది. ఇది ఒక దేవుడు. యెరెమీయా గ్రంథం 44:17 నుండి 19 వరకు ఉంటారు. అక్కడ యెరెమీయా చాలా ఫైట్ చేస్తాడు. ఇంకా ఎపిస్తీల అర్తిమీ దేవుని అపోస్తుల కార్యంలో పిలబడుతుందిగా, ఆకాశం నుంచి రాలింది రాణి అంటారు కదా. ఎపిస్తీల అర్తిమీదే. ఆ రాణి ఎవరు కదా? ఈవిడే. ఎవరు? సెమీరామిస్. ఈ ప్రాక్టీస్లు అవన్నీ నిర్గమాకాండంలో దోణ చేశారుగా, దోడని ఈ అరణ్యంలో దోడన చేశారుగా. ఈ దూడని చేసింది, ఈ దూడ ఎక్కడ సింబల్ తెలుసా? ఐగుప్తులోది. ఐగుప్తులు ఎవరు అనుకుంటున్నారు? ఐసిస్. ఇది తమ్మూజుగాడు. వీళ్ళ ప్రాక్టీస్ అంటే ఆ దూడ ఎవరన్నమాట? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాగా, ఈ ప్రాక్టీస్లోదే ఆ దూడ. ఇవన్నీ ఒకదానికొక లింక్ ఉన్నాయన్నమాట. అందుకే అక్కడక్కడ పండితులు ఏమన్నారంటే, ఇవి మనకి సంబంధం లేనివి, ఇవి మనకు అక్కర్లేనివి, ఇలాంటివి మనం చేయకూడదు. కానీ బైబిల్ ఏమందంటే, ఆయన పుడుతున్నప్పుడు ఒక మాట ఉంది. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం లూకాసు వార్త ముగించుకుందాం. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవో మహా సంతోషకరమైన సువార్త మనం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు మీ కొరకు చెప్పండి పుట్టి ఉన్నాడు. పుట్టిక అన్న పదం ఉందా లేదా?
ఆయన పుట్టి ఉన్నాడు. అది ఎప్పుడో మాకు తెలియదు. మొత్తం మీద ఆయన పుట్టాడు. ఇప్పుడు ఆయన పుట్టాడని బైబిల్ చెబుతుందా లేదా? పుట్టాడు. ఆయన పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకుండబెట్టి ఉండటం మీరు చూసెదరు అని వారితో చెప్పును. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండును. యేసు ప్రభు పుట్టినప్పుడట అడావిడ ఎక్కడే కదా స్టార్ట్ అవుతుంది చెప్పండి. చెప్పాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు అడావిడ ఎక్కడే స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? పరలోకంలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి స్తోత్రగానాలు ప్రారంభమయ్యాయి. భూమి మీద మనుషులకి సమాధానం దొరికిందంట. అంటే ఆయన పుట్టుక పరలోకానికి భూలోకానికి సంధి కుదరబోతుంది. దీనిని జ్ఞాపకం చేసుకోవడం తప్ప. అయితే జ్ఞాపకం చేసుకోవడం బైబిల్ ప్రకారం ఎలా జ్ఞాపకం చేసుకోవాలన్నదే తెలియాలి మనకి. జ్ఞాపకం చేసుకోమన్నారని చెప్పి నువ్వు క్యాండిల్స్ వెలిగించేవంటే ఎవడో గుర్తొస్తారు మాకు. ఎవరు చెప్పండి? ఎంత మాడకుండా చెప్పండి. వాళ్ళు గుర్తొస్తారు మనకి. జ్ఞాపకం చేసుకున్నామన్నారని డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే ఎవరు గుర్తొస్తారో చెప్పండి? వాళ్ళు గుర్తొస్తారు. మళ్ళీ ఇంకా ఈదులను తిరిగి అది ఇది అని తిరుగుతున్నామంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? వాళ్ళు గుర్తు. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నామనే ఇవి ఎక్కడ అన్నారు? అక్కడ అన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? వచ్చే వారం చూద్దాం. ఆయన ఎలా ఆరాధించాలి? వచ్చే వారం చేద్దాం. 25 ఆరాధించాలా? నేను అది కన్ఫర్మ్ చేయట్లేదు. ఆయన ఎలా ఆరాధించాలి? వచ్చే వారం చూద్దాం. హిస్టరీ వ్యూ ఏంటో చూస్తాం. బిబిలికల్ వ్యూ ఏంటో వచ్చే వారం చూద్దాం. మోకాలు లేయగలిగిన వారు మోకాలు వేయండి. మోకాలు లేని వారు లేచి నిలబడండి. మోకాలు లేయగలిగిన వారు మోకాలు వేయండి. మోకాలు లేని వారు లేచి నిలబడండి. దేవా, ఎన్నో విషయాలు తండ్రి, సమాజానికి తండ్రి ఎన్నో అనుమానాలతో సిక్కుముడులతో ఉండిపోయిన విషయాలు తండ్రి, చూచాయిగా కొన్ని విషయాలు తండ్రి మేము అంటున్నాం. కేవలం తండ్రి సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా ఏతువడుగు ప్రతి వానికి తండ్రి సాత్వికంతో సమాధానం చెప్పబద్దులమై ఉన్నాం తండ్రి. తండ్రి దాని విషయాల్లో మేము నేర్చుకుంటున్నాం. అందుని బట్టి మీకు స్తుతులు. ఎన్నో విషయాలు తండ్రి మాకు అందిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. మీకు మారిని పుట్టుకుని గుచ్చి తండ్రి మానవ ఆకారంలో ఆయన జన్మించిన విధానాన్ని గురించి చరిత్రలో ఎక్కడెక్కడ ఏ విధులు ఉన్నాయో తండ్రి కొంతవరకు మేము చూసాం. వచ్చే వారం తండ్రి మీ లేఖనాల వెలుగులో మాతో మాట్లాడండి. ఆశీర్వాదకరంగా కట్టండి తండ్రి. పండగలకి పెద్దపీట వేయకూడదు దేవా, ఆచారాలకు పెద్దపీట వేయకూడదు తండ్రి. మీ వాక్యము ఖరాఖండిగా చెప్పింది. కానీ తండ్రి విషయాన్ని ఖండిస్తున్నాం అనుకుంటూనే అసలు విషయం తండ్రి మేము గాలి కుదిలేడు మా అజ్ఞానం దేవా. అది మేము చేయకూడదు తండ్రి. ప్రాముఖ్యమైన సంగతిని వదిలేసి అనవసరమైన విషయాలని తండ్రి నేను మానేస్తున్నామని తండ్రి అసలు విషయాన్ని కూడా గాలి కుదిలేడు మా వివేకం దేవా. తండ్రి క్రిస్మస్ వేదికలు అనేవి తండ్రి క్రీస్తుని గురించి ఘనముగా మాట్లాడే గొప్ప వేదికలు దేవా. అన్యులకి నేరుగా చేరుకునే చక్కటి దినాలు తండ్రి. వాటిని తండ్రి ఎద్దేవ చేయక అనుమానాలుగా తీసుకెళ్ళక తండ్రి ఆ వేదికను కూడా చక్కగా ఉపయోగించుకోవడానికి తండ్రి మా అందరికీ తగిన వివేచన జ్ఞానంతో నడిపిస్తారని కోరుతున్నాం. చరిత్రను విన్నారు, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఈ చరిత్రలో దాగిన అనేక అవకతవకలు తండ్రి ఈ రోజుకి మింగుడు పడిన విషయాలుగా అనేకులకు ఉండేసరికి తండ్రి క్రైస్తవ్యం తండ్రి ఒక తండ్రి పుక్కిడ పురాణమని తండ్రి ఎక్కడి నుంచో కాపీ కొట్టారని రకరకాల తండ్రి మాట్లాడుతున్నారు దేవా. వాళ్ళకి అవగాహన లోహం తండ్రి. వాళ్ళ రహస్య మతాల పట్ల వాళ్ళకి సరి అయిన అవగాహన లేక, క్రైస్తవ్యం పట్ల సరి అయిన అవగాహన లేక తండ్రి వారిచ్చే పోలుకులు తండ్రి తప్పుడు విధానాలు. వాళ్ళని క్షమించండి. వారికి జ్ఞాన హృదయం దయచేయండి. నేను తిరిగి వెళ్తున్న క్షేమంగా నడిపించండి. మిగిలిన కార్యంలో తండ్రి ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో తండ్రి ప్రభు యొక్క సంస్కరణలో తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ తండ్రి మిగిలిన కార్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం దేవా. మీ కుడి చేతిని చూపించండి. మీ కుడి చేతిని చూపిస్తూ రొట్టె ద్రాక్షరసం సంఘ పెద్దల మీ దగ్గర తీసుకుని వస్తున్నారు. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో మీరందరూ మీ కుడి చేతిని చూపిస్తే మీ దగ్గరికి రొట్టె ద్రాక్షరసం తీసుకుని రాబడుతుంది. అలానే కళ్ళు మూసుకోండి. మీ ప్రభు ఎందుకు పుట్టాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పుట్టుక సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దావీదు పట్టణమందు నాడు మన కొరకు రక్షకుడు పుట్టెను, నేడు మన జీవితాల్లో ఉదయించాలని ఆయన ఎదురు చూస్తుంటారు. వీటిని జ్ఞాపకం చేసుకోండి. అందరి వలె క్రిస్మస్ అడావుల్లో మనం కొట్టుకుపోక అర్థవంతమైన క్రైస్తవ ఆరాధకులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి భయపడండి, ఆయనకి వనకండి, మీ పాపాలు ఒప్పుకోండి. ఆయన దీనుడిగా సశరీరుడిగా ఇళ్లలోనికి సంచరించినప్పుడు, మానవుడు ఉద్భవించినప్పుడు, పొత్తె గుడ్డలలో సరి అయిన స్థలము లేక ఆయన చుట్టబడినప్పుడు, ఆ వధ, ఆ బాధ, ఆ సరి అయిన స్థలము దొరికిన ఆ సత్రంలో ఆయన ఎంతగా నీ కొరకు అసూలు బాసుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.